హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, జాతీయ ఆరోగ్య మిషన్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష లేదు, అలాగే ఎటువంటి ఫీజు కూడా లేకుండానే మంచి శాలరీతో ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అర్హత ఉంటే ఈ రోజే అప్లై చేసే ఉద్యోగాలు సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే నేను రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్ గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకు వచ్చేసి ఏజ్ లిమిట్ కనుక చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాలకు మెన్షన్ చేశారు. అది కూడా 1/7/2025 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజర్వేషన్ క్యాండిడేట్స్ కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 5 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి 3 years, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ కి రిలాక్సేషన్ 3 years తో పాటుగా లెంత్ ఆఫ్ సర్వీస్ కూడా ఉంటుందని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కి 10 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే మెరిట్ బేసిస్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. టోటల్ గా 100 మార్క్స్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. అందులో 90 మార్క్స్ వచ్చేసి మీకు ఉన్నటువంటి మార్క్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి ఏజ్కి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఏజ్కి వచ్చేసి వెయిటేజ్ ఇస్తారనమాట. ఒక్కొక్క సంవత్సరానికి 0.5 మార్క్స్ చొప్పున మ్యాక్సిమంగా 10 మార్క్స్ కేటాయిస్తారు. ఈ విధంగా 100 మార్క్స్ సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. ఎటువంటి రాత పరీక్ష అయితే కండక్ట్ చేయబోవట్లేదు. కేవలం ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారు. 1/7/2025 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీని ప్రకారం మీరు కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలో క్లియర్గా చూసినట్లయితే సో అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫార్మాట్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చూపించిన విధంగా డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అప్లికేషన్ ఫార్మాట్ తో అటాచ్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్ మోడ్లో. సో క్యాండిడేట్ will డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు, లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. సో ఇక్కడ చూపించిన అడ్రస్ ఏదైతే ఉంటుందో ఈ అడ్రస్కి అప్లికేషన్ మనం సెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాండిడేట్ will డైరెక్ట్గా సబ్మిట్ చేసుకోవచ్చు, లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేశారు. కాబట్టి ఈ రెండిట్లో ఏదైనా ఒక ద్వారా అప్లికేషన్ సబ్మిట్ చేసుకొని ఒక ఉద్యోగం సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. అలాగే అప్లికేషన్తో పాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసుకోవాలి అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట. వీటన్నిటి మీద కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్తో పాటుగా మనం యాడ్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్వైజర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే పర్మనెంట్ 2-wheeler కూడా ఉండాలని చెప్పి, డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే 2-wheeler డ్రైవ్ చేయడానికి ఎబిలిటీ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు అనమాట. అలానే కంప్యూటర్కి సంబంధించినటువంటి ఏదైనా సర్టిఫికేట్ కోర్స్ కూడా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. మినిమం 2 months సర్టిఫికేట్ ఉన్నా కానీ సరిపోతుంది అనమాట. ఇక ఎక్స్పీరియన్స్ కనుక మనం చేసినట్లయితే మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఆర్ఎన్టీసీపీ లేదా ఎన్టీఈపీలో మెన్షన్ చేయడం అయితే చూస్తూ ఉన్నాం. ఇక అలానే సెకండ్ వన్ చూసినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ 10+2 అండ్ డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సు మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ కోర్సు ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ కానీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక అలానే ఎక్స్పీరియన్స్ కనుక చూసినట్లయితే 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్ఎన్టీసీపీ లేదా ఎన్టీపీలో ఆర్ స్పటమ్స్ మీరు మైక్రోస్కోపీ ఉన్నట్లయితే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే అభ్యర్థులకు వచ్చేసి హైయర్ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే వారికి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లు మెన్షన్ చేశారు. ఇక రెమ్యూనరేషన్ కనుక చూసినట్లయితే అంటే శాలరీ కనుక మనం చూసినట్లయితే సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్వైజర్కి వచ్చేసి 22,100 రూపాయలు శాలరీ మెన్షన్ చేశారు. ల్యాబ్ టెక్నీషియన్కి వచ్చేసి 27,300 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. సో కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు అనమాట. సో అదేవిధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏ అభ్యర్థులు అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలో క్లియర్గా మెన్షన్ చేశారు. రోస్టర్ పాయింట్ వారిగా వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. అలాగే జోనల్ వారిగా కూడా డిస్ట్రిక్ట్ ప్రకారంగా అభ్యర్థులకి సెలెక్ట్ చేయడం అయితే చూస్తున్నాం. ఈ జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు మాత్రమే, జోన్ 5కి సంబంధించిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే మరి నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీస్ కనుక మనం చూసినట్లయితే సీనియర్ టీబీ ల్యాబ్ సూపర్వైజర్ అలాగే ల్యాబ్ టెక్నీషియన్ 2 ఉద్యోగాలను వచ్చేసి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ యూపీహెచ్సి స్టేషన్ గణపూర్లో 2 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే జీజీహెచ్ జనగాన్లో మరొక ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. టోటల్గా
3 వేకెన్సీస్ని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. అన్నింటిని కూడా కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో నేషనల్ హెల్త్ మిషన్ NHM ద్వారా భర్తీ చేయబోతున్నారు అనమాట. సో మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 9/6/2026 నుంచి 15/6/2026 వరకు కూడా అప్లికేషన్స్ మనం ఆఫ్లైన్ మోడ్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల చివరి లోపల మీకు జాబ్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జనగాం డిస్టిక్లో ఉన్నటువంటి నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా 3 వేకెన్సీస్ని ఫిల్ చేసేందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో ఇక భర్తీ చేసిన ఉద్యోగాలు చూసాము ఆల్రెడీ. సీనియర్ టీవీ సూపర్వైజర్ అనమాట, అలాగే ల్యాబ్ టెక్నీషియన్ అనేటువంటి 3 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో జనగాం జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జోన్ 5 కింద ఉన్నటువంటి జిల్లా అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుని పోటీ పడవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. సో మరి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇదే విధంగా తెలంగాణలో ఈ జిల్లా నుంచి చిన్న జాబ్ నోటిఫికేషన్ డిజైన్ కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.